ఆ ద్వారా మీ అందరికి చెప్పటమే కాకుండా మీ ద్వారా మొత్తం ఈ దేశంలో ఉన్న ఇండస్ట్రీ మొత్తానికి కూడా ఈ సందేశం పంపించేటట్టుగా నేను ఈరోజు నా ద్వారా చెప్పమన్నారు. నేను ప్రత్యేకంగా చెప్తా ఉన్నాను కూడా. భవిష్యత్తులో ఈ ప్రభుత్వం మనది. ఫిలిం ఇండస్ట్రీ యూ కెన్ ఓన్ దిస్ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ఈజ్ ఓనింగ్ ది ఎంటైర్ ఫిలిం ఇండస్ట్రీ. మీరు ఏ చిన్న అవకాశం వచ్చినా మేము మీకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ అవకాశాన్ని ఆపర్చునిటీస్ని వదులుకోవద్దని, హైదరాబాద్లో ఉన్నటువంటి ఎకో సిస్టమ్ బహుశా ఏ నగరంలో లేదని, హైదరాబాద్లో ఉన్నటువంటి టాలెంటెడ్ యూత్ కూడా ఎక్కడ కూడా లేరని, వీటన్నిటిని మనం అనుకూలంగా మలుచుకొని ముందుకు పోదామని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని చాలా మనస్ఫూర్తిగా బాధ్యతాయుతంగా తీసుకొని దిల్రాజు గారు కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత పరిశ్రమలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వాటి పరిష్కార మార్గాలు చూపిస్తూనే దాని ద్వారా పరిశ్రమను అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వ పరంగా కూడా ఎటువంటి కార్యకలాపాలు చేయాలనేటువంటి సలహాలు సూచనలు మాకు ఇస్తూనే ఈ ఇండస్ట్రీని ముందుకు తీసుకొని పోవడం కోసం వారు మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం తరఫున వారిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. అట్లాగే జ్యూరీ చైర్మన్గా నియమించబడినటువంటి మణి శర్మ గారికి తెలియనటువంటి వ్యక్తులు ఇండస్ట్రీలో ఎవరు ఉంటారని నేను అనుకోవట్లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీ కానీ, సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ కానీ, ఈవెన్ బాంబే బేస్డ్ ఇండస్ట్రీ కానీ, ముంబై బేస్డ్ ఇండస్ట్రీ కానీ అందరికి కూడా బాగా సుపరిచితులు, మంచి మిత్రులు కూడా. తరతమ భేదం లేకుండా వారు ట్రాన్స్పరెంట్గా జ్యూరీ చైర్మన్గా ఈ చిత్రాలు చూడటమే కాదు, వాటి నిర్ణయాత్మకంగా వారిని సెలెక్ట్ చేసే దాంట్లో కూడా అత్యంత ట్రాన్స్పరెంట్గా ఎటువంటి నిష్పక్షపాతంగా వారు చేస్తారనే ప్రగాఢమైన నమ్మకం నాకుంది. అట్లాగే జ్యూరీ సభ్యులపైన కూడా ఈ ప్రభుత్వానికి ఉంది. అందుకే అందరినీ కూడా జ్యూరీ సభ్యుల్ని ఎంపిక చేసేటప్పుడు కూడా అన్ని రకాలుగా వెరిఫై చేసుకున్న తర్వాతనే ప్రభుత్వం మీ అందరిని నియమించింది. మీ మీద ఈ ప్రభుత్వానికి ప్రగాఢమైన నమ్మకం ఉంది. తప్పనిసరిగా ఆ దిశలో తీసుకుని వెళ్తారు. మీరు తీసే నిర్ణయాలు భవిష్యత్తులో చిన్న విమర్శకు కూడా తావు లేకుండా మొత్తం ఫిలిం ఇండస్ట్రీలో తెలంగాణలో, హైదరాబాద్లో తీసుకున్న నిర్ణయాలు నిజంగా అద్భుతంగా ఉన్నాయని మనందరినీ అభినందించేటట్టుగా మీరు నిర్ణయాలు తీసుకుంటారని మణి శర్మ గారు తప్పనిసరిగా ఆ దిశలో ఆలోచన చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ గద్దర్ గారి గురించి చెప్పాలి అంటే గద్దర్ గారికి ఈ రాష్ట్ర ప్రజల ప్రభుత్వం యొక్క ఆలోచన విధానానికి చాలా ఆత్మీయ అనుబంధం ఉంది. వారి ఆలోచనలన్నింటినీ అమలు చేయడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతూ ఉంది కూడా. గద్దర్ గారు వారు చెప్పినట్టు చివరి రోజుల్లో నాకు బాగా తెలుసు వారి స్టూడియోలోనే ఎక్కువ సమయం గడిపారు. అక్కడ అనేక రకాలైన ప్రయోగాత్మక పాటలు కూడా వారు పాడారు. దాంట్లో వారు రికార్డ్ చేసి రోజుల తరబడి వారితో మాట్లాడుతూ గడిపినటువంటి రోజులు కూడా నాకు ఇంకా బాగా గుర్తు. తప్పనిసరిగా వారికి కూడా ఆత్మీయ అనుబంధం గద్దర్ గారితో, ఫిలిం ఇండస్ట్రీతో ఉంది కాబట్టి తప్పనిసరిగా దీన్ని న్యాయం చేస్తారనే నేను ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాను. ఇప్పటికే బాగా ఆలస్యమైంది అనేది భావించవద్దని చెప్తూ లెట్ us స్టార్ట్ ది ప్రోగ్రామ్. జ్యూరీ ఈరోజు నుంచి ఆ సినిమాలు చూసి సెలెక్ట్ చేసేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అవార్డ్స్ ఇచ్చేటప్పుడు మాత్రం నా భూతో నా భవిష్యత్ తెలంగాణ, హైదరాబాద్లో గద్దర్ ఫిలిం అవార్డ్స్ ఎంత గొప్పగా చేస్తారా అని భారతదేశం అంతా కూడా ఈ హైదరాబాద్కి వెళ్ళి చూసే అంత పెద్ద స్థాయిలో ఉన్నతంగా అద్భుతంగా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతూ ముగిస్తా ఉన్నాను. నమస్కారం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు మా చీఫ్ గెస్ట్ ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు సినిమాని సంబంధించిన బుక్ని ఇనాగ్రేషన్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఒకసారి గట్టిగా చెప్పట్లు ప్లీజ్. Telangana Gaddar Film Awards 2025. $68 films data
in one book. Wow. Thank you.